కేసీఆర్ హయాంలో అన్నదాతలకు కొండంత అండగా నిలిచిన రైతు బంధు పథకానికి ఎగనామం పెట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తోంది. రైతన్నలపై పగబట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతు బంధుకే ఎసురు పెట్టే దిశగా అడుగులేస్తోంది. సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు బంధుతో ఎలాంటి లాభం లేదన్నట్లుగా మాట్లాడారు. దీంతో ఇక రైతు బంధు అటకెక్కినట్లేనన్న ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు బంధుకు కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా తిలోదకాలిచ్చినట్టు తెలుస్తుంది. అరకొరగా కొంతమంది వరి పండించే రైతులకిచ్చే బోనస్ తోనే సరిపెట్టాలని భావిస్తున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. మంత్రి వ్యాఖ్యలపై తెలంగాణ వ్యాప్తంగా రైతుల్లో చర్చ జరుగుతుంది. అంతేకాకుండా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద 15,000 రూపాయల సాయం కూడా ఆచరణకు నోచుకోకపోవడం పైన అన్నదాతలు మండిపడుతున్నారు. మహబూబానగర్ జిల్లా అమిస్తాపూర్ లో నిర్వహించిన రైతు పండగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు ఎన్ని బాధలున్నాయో ప్రభుత్వానికి కూడా అన్ని సమస్యలున్నాయంటూ ఏకరువు పెట్టారు. సన్నవడ్లకు ప్రభుత్వం అందిస్తున్న బోనస్ తో ఒక్కో రైతుకు 12,000 నుంచి 15,000 రూపాయలు అదనంగా వస్తున్నాయని, కష్టపడే రైతులకే ఫలితం దక్కుతుందని, రైతు బంధు కంటే బోనసే బాగుందని రైతులు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. రైతు బంధు ఇవ్వకుండా బోనసే ఇవ్వాలని రైతులు కోరుతున్నారని, రైతులకు ఏది మంచిదో చెబితే ఆ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల వెల్లడించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే రైతుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అయ్యా, రైతు బంధు కంటే అసలు మీరు బోనసే బాగుంది. బోనస్ ఇచ్చిన దానికే 12,000 నుంచి 15,000 రైతుకు వస్తున్నాయి. కాబట్టి దయచేసి వాస్తవంగా మీకు ఏది లాభం జరుగుతుందో చెప్పండి, ఆ స్కీములే కొనసాగిస్తాం. రైతు బంధు పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తంగా తిలోదకాలిచ్చినట్టేనని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మంత్రి తుమ్మల వ్యాఖ్యల ప్రకారం బోనస్ లేదంటే రైతు బంధు ఏదో ఒకటి మాత్రమే అందించాలని నిర్ణయించినట్లు ఉందని రైతులు భావిస్తున్నారు. కేవలం సన్నవడ్లు పండించే రైతులకు మాత్రమే క్వింటాకు 500 రూపాయల బోనస్ అందివ్వాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా అరకొరగానే అమలు చేస్తుంది. ఇప్పుడు ఆ బోనస్ తోనే సరిపెట్టాలని చూస్తున్నట్లు ఉందని రైతులు కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు జరుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా రైతుల నుంచి వడ్లు పూర్తి స్థాయిలో కొనటం లేదు. దళారులు కొంటే రైతులకు బోనస్ అందదు. కాబట్టి రైతులు రైతు బంధు, బోనస్ రెండూ కోల్పోవలసిన దుస్థితి ఏర్పడుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2018-19 వానాకాలం పంట సమయంలో రైతు బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. తొలుత ఎకరానికి పంటకు 4,000 రూపాయల చొప్పున 2 పంటలకు కలిపి 8,000 చొప్పున చెల్లించింది. 2018-19 వానాకాలంలో 50,25,000 మంది రైతులకు 5,236 కోట్లను అందజేసింది. ఆ తర్వాత పంటకు 5,000 రూపాయలకు ప్రభుత్వం పెంచింది. అలా మొత్తంగా నిరుడు వరకు 72,817 కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని రైతులకు అందజేసింది. నిరుడు యాసంగి సీజన్ కు కూడా రైతు బంధును విడుదల చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో రైతు బంధు విడుదలకు ఈసీ అనుమతివ్వలేదు. ఆ తర్వాత అనుమతి ఇచ్చినా వరుసగా బ్యాంకు సెలవులు రావడంతో విడుదల సాధ్యం కాలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు ఇస్తామని ఆ పార్టీ నేతలు ప్రచారంలో చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 సంగతి దేవుడెరుగు. కేసీఆర్ సర్కార్ ఇచ్చిన 10,000కు కూడా రైతులు నోచుకోవడం లేదు. వానాకాలం సీజన్లో రైతు భరోసా సాయం అందిస్తామని నమ్మబలికింది. రైతు భరోసాపై అధ్యయనం కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ జిల్లాలో పర్యటిస్తూ హడావిడి చేసింది. ప్రస్తుతం యాసంగి సీజన్ మొదలవుతున్నా కూడా ఇప్పటి వరకు రైతు భరోసాపై అతిగతి లేకుండా పోయింది. తాజాగా మంత్రి తుమ్మల బోనసా రైతు బంధా, రైతులు ఏది చెబితే అదే ఇస్తామంటూ మాట్లాడటం చూస్తే రైతు బంధు అటకెక్కినట్టే అని స్పష్టమవుతుంది.